హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ హాఫ్ స్టోరీ. ఎస్, ఈ సినిమా 2022 జనవరి 7న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అనుకున్నంతగా అయితే గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా కోసం, ఈ హాఫ్ స్టోరీ మూవీ కోసం మాట్లాడుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాఫ్ స్టోరీస్ ఈ సినిమా థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ కోసం మాట్లాడుకుంటే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారు ఒక దొంగ బాబు దగ్గర. ఆ బాబా దొంగన కాదా అని కనుక్కోవడానికి కెమెరా పెట్టుకొని అయితే ఆ బాబు దగ్గరికి వెళ్తారు. కాకపోతే అక్కడే ఒక ట్విస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మనుషులందరూ మనుషులు కాదు, ఆత్మ అని చెప్పగానే ఇక్కడ నుంచి అయితే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. సినిమా విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్లోనే మరొక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఒక బుక్ చదువుతుంటే అది మనకు ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపెడుతూ ఉంటారు. అంతేకాకుండా థ్రిల్లర్ కోసం మాట్లాడుకుంటే ఒకరినొకరు చంపుకోవడం అయితే చాలా బాగుంది. అంతేకాకుండా చనిపోయిన వారు ముందే చనిపోవడం, వాళ్ళు ఆత్మలాగా వచ్చి మరొకసారి చనిపోవడం, ఇది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. అంతేకాకుండా ఫ్రెండ్స్ మధ్యలో డబ్బు అనేది వస్తే ఆ డబ్బు ఎన్నిటికి దారి తీస్తుంది, ఎవరినెవరు చంపుకుంటారు అనేది సినిమా చూసైతే తెలుసుకోవాలి. హర్రర్ కోసం మాట్లాడుకుంటే జస్ట్ 2 హర్రర్ సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవైతే అంత మనం భయపెట్టించకపోవచ్చు. అంతేకాకుండా థ్రిల్లర్ కోసం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఒక కనీసం ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో మనమైతే ఇమాజినేషన్ చేసుకోలేం. ఎందుకంటే ఇది పార్ట్ 1కు కొంచెం సస్పెన్స్గా అయితే వదిలేశారు. పార్ట్ 2 కూడా రావాల్సి ఉంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక సినిమా 2.5 అవర్స్ సినిమా ఉంటే అందులో ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం వాష్రూమ్కి పోకుండా కూడా చూసే రోజులు ఉంటాయి చూడండి. అలాంటి థ్రిల్లింగ్ అయితే వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫైట్స్ కానీ కామెడీ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే అంతగా ఫైట్స్ అంటూ ఏమీ ఉండవు, అలాగే కామెడీ కూడా ఏమీ ఉండదు. సాంగ్స్ కూడా జస్ట్ 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒక సాంగ్ మాత్రం చాలా అంటే చాలా వల్గర్గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి మాత్రం కొంచెం అయితే ఇబ్బంది పడక తప్పదు. మిగతా సినిమా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ అండ్ హర్రర్గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్న వారు ఈ సినిమా అయితే చూసేయండి. జస్ట్ 1 అవర్ 27 మినిట్స్ అయితే ఉంటుంది. ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా కొంచెం థ్రిల్ ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారు అయితే గెస్ట్ రోల్ అయితే నటించారు. సంపూర్ణేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఇంకొక ట్విస్ట్ అనేది మొదలవుతుంది. ఇలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థ్రిల్ మాత్రం మనకు మాత్రం కొంచెం ఎంజాయ్ చేసేలాగైతే అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ హాఫ్ స్టోరీస్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ హాఫ్ స్టోరీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా, అలాగే వెబ్ సిరీస్, అలాగే ఓటీటీ మూవీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.